హాయ్ ప్రైజ్ లార్డ్, ఎలా ఉన్నారు? బైబిల్లో దానియేలు కోసం తెలియని వ్యక్తులు ఎవరు ఉంటారు? దానియేలు అనే మాటకి దేవుడు యెహోవా నా న్యాయాధిపతి అని అర్థం. అవును, దానియేలు విషయం నుంచి, జీవితం నుంచి మనం రెండు విషయాలు ప్రాముఖ్యంగా నేర్చుకోవచ్చు. మొదటి అధ్యాయం 8వ వచనంలో తను తాను అపవిత్రపరచుకోలేదు. అవును, ఇతరులు దేవతలు పెట్టిన ఆహారాన్ని పుచ్చుకోకుండా ఉండాలి అని నిక్కచ్చిగా నిల్చున్నాడు కాబట్టి దానియేలుని దేవుడు దీవించాడు. రెండవది 6వ అధ్యాయం 14వ వచనంలో కనబడతాడు. దానియేలు దేవుడికి ఎప్పుడు కూడా ప్రాధాన్యత ఇచ్చాడు, ముమ్మారు ప్రార్థన చేశాడు. ఈ రెండు విషయాలు దానియేలు బానిసత్వంలో ఉన్నా కూడా ఉన్నతంగా దేవుడు దీవిస్తూ ప్రధానిగా నియమించబడ్డాడు. ఈరోజు మనం కూడా మన జీవితాన్ని ఏదైనప్పటికీ కూడా కాంప్రమైజ్ అవ్వకన్నా, అప్రతపరచుకోకన్నా మనం ఎప్పుడైతే ఉంటామో దేవుడు దీవిస్తాడు. రెండవది, మనం దేవుడికి ఇవ్వాల్సిన ప్రాధాన్యతను ఎప్పుడైతే దేవుడికి ఇస్తామో దేవుడు తప్పకుండా తగు సమయంలో హెచ్చిస్తాడు. దానియేలు నుంచి మనం కూడా మన జీవితాన్ని సరి చేసుకోవాలి. థ్యాంక్ యూ.